వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. ప్రతిరోజు ఒక సందేహం బైబిల్ నందు ఎవ్రీడే డౌట్ ఇన్ బైబిల్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఆదికాండం 5 నుంచి 10వ అధ్యాయం వరకు చదివాము. ఇందులో మనకు నోవా అనేది చాలా ముఖ్యమైనటువంటి సన్నివేశం అండి బైబిల్లో. ఈ నోవా మాత్రం నీతిమంతుడు, అతని కుటుంబం మాత్రం నీతిమంతులుగా ఉన్నారని చెప్పేసి దేవుడైన యెహోవా వారిని మాత్రం కాపాడతాము, మిగతా అందరినీ కూడాను నశింపచేద్దామని చెప్పేసి నోవాతోటి ఒక ఒడంబడిక చేసుకొని అతని కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఓడను తయారు చేయమని చెప్తాడు. ఆ ఓడ యొక్క కొలతలు కూడాను బైబిల్లో ఇవ్వడం జరిగిందండి. 133 మీటర్ల పొడవు, 22 మీటర్ల వెడల్పు, 11 మీటర్ల ఎత్తు, అలాగే దాని పైన 44 సెంటీమీటర్లతోటి కప్పు తయారు చేసి దాన్ని 3 భాగాలుగా చేసి ఆ 3 అంతస్తుల్లో కూడాను తాను తయారు చేసిన సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జంతువుని, ఎగిరేదాన్ని, పాకేదాన్ని, ఈదేదాన్ని అన్నిటినీ కూడా తీసుకొచ్చి ఈదేదాన్ని అని చెప్పలేదులేండి, ఎగిరేదాన్ని, పాకేదాన్ని అని అన్నారు. వాటన్నిటి నుంచి కూడా 7 జతలు, ఒక జత అంటే ఆడ మగ కలిపండి, అలాంటి 7 జతలు. ఆ 7 జతల్లో కూడా మళ్ళీ 2 జతలు శుద్ధమైనవి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. అలాగే చేస్తాడు. అందులో ఇలా షిప్ అంతా ఎక్కేస్తారు. ఆ ఓడలో అందరూ ఎక్కేశాక దేవుడు బాగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిపిస్తాడు. వర్షాలు కురిపించేపాటికి అన్నీ కూడాను కొట్టుకుపోతే అంతా నాశనం అయిపోద్ది. 56 రోజులకల్లా మొత్తం అన్ని నాశనం అయిపోతుంటాయి. వీళ్ళు ఎక్కిన ఓడ కూడాను ఎక్కడ ఉంటుంది అంటే అరరాతు కొండలు అని ఉన్నాయి, అరరాతు పర్వతాలని. ఆ పర్వతాల మీదకి వెళ్ళిపోయాయంట. ఆ పర్వతాల మీదకి వెళ్ళిపోయాయి. అలాగే నీళ్ళు ఎంత బాగా వచ్చేసాయంటే అత్యధికంగా ఎత్తున్న పర్వతం కన్నా 20 అడుగులు ఎత్తు ఉంది అని చెప్తున్నాడు. నిజానికి అత్యంత ఎత్తున్నటువంటి పర్వతం ఏదైనా పేరు చెప్పాలి మనకి ఇక్కడ. ఒకవేళ అప్పుల్లో బైబిల్ రాసిన వాళ్ళకి గనక ఆ పర్వతాల పేర్లో ఎవరెస్ట్ ఎత్తు అయిందనే విషయం తెలియదేమో. సరే, వాళ్ళైతే రాయలేదు. మొత్తానికి 150 రోజులకి అరారతు పర్వతాల మీద ఈ ఓడ అక్కడ వాటిని నిలబడి ఉంది. అలా మొత్తం మీద కొన్ని రోజులకి నోవా ఏం చేస్తాడో ఒక కాకిని పంపిస్తాడు. ఆ కాకి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కానీ రాదు లోపలికి. అండ్ ఇంకా నీళ్ళు ఆరలేదు అనుకుంటాడు. అలా ఒక పావురం పంపిస్తాడు. ఆ పావురం వెంటనే వచ్చేస్తుంది. చూస్తూ ఉంటే ఇది తడిసిపోయి వచ్చింది, ఇది కాదులే అనుకుంటాడు. తర్వాత ఇంకో పావురం పంపిస్తాడు. ఆ పావురం వెళ్ళి ఆలివ్ ఆకు చిగురుని తీసుకొస్తుంది. అంటే ఇంకా జలప్రలయం అంతమైపోయిందని చెప్పి బయటికి దిగుతాడు. దిగాక అతను స్వాగతం పలుకుతూ యెహోవా చెప్తాడన్నమాట, ఇక నుంచి కూడాను మీరేమండండి, మొత్తానికి నిన్ను అన్నిటి మీద అధిపత్యం చేస్తున్నాను. ఇప్పుడు దాకా నువ్వు మొక్కలే తిన్నావు, ఇక నుంచి జంతువులను కూడా నువ్వు తినవచ్చు అని చెప్తాడు. అలాగే ఇక నుంచి కూడాను అతను బయటికి తీసుకురాగానే వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకుంటాడన్నమాట. ఒక బలిపీఠాన్ని కడతాడు నోవా. కట్టి అతను తీసుకొచ్చినటువంటి 2 శుద్ధమైనటువంటి, అక్కడ శుద్ధం అంటే ఏంటో తెలియట్లేదు కదా, శుద్ధమైనటువంటి ప్యూర్ బీడ్స్ని కాల్చి దహింపజేశాడు. ఆ దహింప చేసిన దాన్ని దేవుడు ఆగ్రానించాడు, వాసన ఆగ్రానించాడు. యెహోవా ఈ బలు సువాసన ఆగ్రానించి ఆనందించాడని రాశాడు. ఆ ఆనందంలో యెహోవా దేవుడు అన్నాడంట, ఇక నుంచి మనుషులను శిక్షించేందుకు ఈ పద్ధతి మరలా వాడను, భూమిని శపించను. ఇక నుంచి భూమి మీద ఎప్పుడు చల్లదనం, వేడి, వేసవికాలం, చలికాలం, పగలు, రాత్రులు అన్నీ ఉంటాయి. అన్ని కాలాల్లో కూడాను నాటడానికి, పంట కోయడానికి ఎల్లప్పుడూ మీకు సమయం ఉంటుంది అని చెప్పాడంట. అలాగే ఇక నుంచి తినడానికి నువ్వు మొక్కల్ని తిన్నావు, ఇప్పటి నుంచి అలాగా జంతువులు కూడా తింటావు. అయితే నీకు ఆజ్ఞాపిస్తుంది ఏంటంటే ప్రాణం ఉన్న మాంసాన్ని మీరు తినకూడదు. అంటే ప్రాణం అంటే అక్కడ ఏంటి, రక్తం. ఆ ప్రాణం ఉన్న మాంసాన్ని మీరు తినకూడదు అనగా ఏ మనిషి అయినా ఒక జంతువు చంపితే దాని రక్తాన్ని అడుగుతాను. దేవుడికి రక్తం కావాలంట. ఇదేం యెహోవా దేవుడు రక్త పిపాసిలా చెప్తున్నాడు? లేదు, నాకు అలా అర్థమవుతుందో కూడా నాకు అర్థం కావట్లా. రక్త పిపాసిలాగా రక్తం అడగడం ఏంటి? అలాగే ఎవరైనా మనిషిని ప్రాణం తీస్తే నేను ఆ మనిషి రక్తం అడుగుతాను. అలాగే దేవుడు అచ్చం తనలాగా మనిషిని చేశాడు కనుక ఇంకొక మనిషిని చంపిన వాడు మరొక మనిషి చేత చంపబడాలి అని ఒక నిబంధన పెట్టినట్టున్నాడు. సరే, మొత్తానికి దేవుడైన యెహోవా మాత్రం
వీళ్ళతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. అలాగే ఇక నుంచి కూడా ఎప్పుడైనా అలా వర్షం వచ్చే విధంగా నాకు కోపం వచ్చినా చేసినా నా ధనస్సుని, రంగుల ధనస్సుని, అక్కడ రంగుల ధనస్సు అన్నారు, అది ఇంద్రధనస్సు అని మనం అనుకోవాలేమో మరి. ఆ రంగుల ధనస్సుని మేఘాల చాటు ఉంచుతున్నాను. ఎప్పుడైనా సరే మేఘాలు రప్పించినప్పుడు నాకు ఆ ధనస్సు బయటపడుతుంది. అది చూసి నేను మీతో ఒప్పందం పెట్టుకున్నాను కదా, ఇక నుంచి ఇలా నాశనం చేయనని గుర్తు తెచ్చుకుంటాను అంటున్నాడు. అది చూస్తే తప్ప ఆయన గుర్తుండదా? అంత మతి మరిపా? నాకు డౌట్. మరి నాకే డౌట్ వస్తుందా, ఇంకా మిగతా వాళ్ళకి డౌట్ రాదో అర్థం కాదు. ఆ తర్వాత నోవా బుద్ధిమంతుడు, నీతిమంతుడు అంటున్నారు కదా. ఇక్కడ చూడండి, నోవాకు 3 కొడుకులు ఉంటారు. అందులో షేము, హాము, యాఫేతు అని 3 ఉన్నారండి. అందులో మనకి హాము యొక్క కొడుకు ఉంటాడు, కనాను అని. మనకి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఈ తప్పిదం ఎప్పటికీ కూడాను జరుగుతూ ఉంది. అప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పిదం, అతను ఇచ్చిన శాపం ఇప్పటికీ కూడాను నెరవేరింది అనడం కాదు, కానీ అప్పటికిప్పుడు కొట్టు చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, నోవా బయటకు వచ్చాడు కదా, నోవాకు 3 కొడుకులు ఉన్నారు కదా. ఈ నోవా ఏం చేస్తాడంటే ద్రాక్ష తోట నాటుతాడు. మొట్టమొదటిసారి ద్రాక్ష తోట నాటి, ఆ ద్రాక్ష తోటలో బాగా ద్రాక్షాలు కాసాక ఆ ద్రాక్ష రసాన్ని సేవించి పడుకుండిపోయాడు. అదే మన భాష చెప్పంటే తాగేసి పడుకున్నాడు. పడుకున్నాక ఆడి ఒంటి మీద గుడ్డ లేదు, బట్టలు లేకుండా ఉన్నాడు. ఈ విషయాన్ని హాము చూసి మిగతా 2 చెప్తే ఆ ముగ్గురు కలిసి వాళ్ళ భుజాల మీద అంగీ తీసుకొచ్చి అతన్ని చూడకుండా వాళ్ళు కప్పారు అని అక్కడ ఉంది. సరే, అతను మెలకు వచ్చింది, నోవాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చాక తెలుసుకొని కనాను ఉన్నాడు, హాము యొక్క కొడుకు, 3వ కొడుకు. అతను శపిస్తాడు, కనాను నేను శపిస్తున్నాను, కనాను తన సోదరులకు బానిస అవుతాడు అని అతను శపిస్తాడు. నిజానికి కనాను చేసిన తప్పేంటి? ఇప్పుడు ఆ కనాను యొక్క వారసులే సిరియా, లెబనాన్ ప్రాంతాలు నివసిస్తున్నారంట. ఇజ్రాయేలీ అనే ప్రాంతంలో తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చాయని చెప్పి కింద రెఫరెన్స్లో ఉంది. నిజానికి అతను చేసిన తప్పేంటి? అతను బట్టలు లేకుండా అతను తాగేసి పడిపోతే వాళ్ళు వచ్చి బట్టలు కప్పితే ఈ గ్యాప్లో ఏం జరిగింది? ఇక్కడ ఏదో జరిగింది. బట్టలు లేకుండా ఉన్న నోవాని వీళ్ళు ఏమైనా చేశారా? కనాను ఏమైనా చేశాడా? దాన్ని శపించాడా? అసలు ఆ అర్థం వచ్చేలాగా ఏమీ లేదు. నిజానికి ఎందుకు శపించాడు? బట్టలు లేకుండా పడిపోతే వాళ్ళ 3 కొడుకు వచ్చి సర్దారు. ఇక్కడ ఏం జరిగింది నాకు అర్థం కావట్లా. మీకేమైనా అర్థమైనా లేదు, మీకు గనక తెలుసుంటే, నా బుర్రకి అర్థం కాలేదు కాబట్టి నా ఈ సందేహాలకి మీరు దయ ఉంచి నాకు సమాధానం కామెంట్స్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ధన్యవాదాలండి, ఉంటాను.